ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మేము అమలాపురం టౌన్లో ఉంటున్న దళిత కుటుంబం అండి. ఏంటి అంటే మేము అమలాపురం టౌన్లోనే గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము. అయితే మా లొకాలిటీ మేము చాలా సంవత్సరాలుగా కుల వివక్షకి అంటరానితనానికి గురవుతున్నాము. దీనికి మా వీధిలో ఉండే అగ్ర కులాల వారు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని రాజకీయ నేతలతోటి పొలిటికల్ ప్రెషర్ అధికారుల మీద తీసుకొచ్చి అంటరానితనాన్ని అమలు పరుస్తారండి. ఆ సదరు అధికారులు అంటరానితనాన్ని ఏ రూపంలో అమలు పరుస్తారంటే మా వీధిలో ఉండే అప్పర్ కాస్ట్ వాళ్ళందరికీ పబ్లిక్ రోడ్డు, పబ్లిక్ డ్రైనేజ్ సదుపాయం కల్పించి ఎస్సీ ఫ్యామిలీ అయిన మాకు మాత్రం నిరాకరిస్తారు. ఇదేంటి అని సదరు అధికారులను ప్రశ్నిస్తే, మీరు ఒక్కరే ఎస్సీ ఫ్యామిలీ కదా, మీకు అలవాటు అయిపోతుంది, మీరు చదువుకున్న వారే కదా, ఇది పెద్దంత ఏం సమస్య ఏం కాదు అని చెప్పారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండబట్టి మేము ఈసీఐని అప్రోచ్ అయ్యాము. మాకు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వేసే పరిస్థితి లేదు అని అంటే ఈసీఐ వారు సదరు అధికారులకి ఆర్డర్ చేశారు. సదరు అధికారులు ఒక తప్పుడు రిపోర్ట్ ఈసీఐకి పంపించారు. ఆ తప్పుడు రిపోర్ట్ ఇది తప్పు అని చెప్పి మేము సాక్ష్యాధారాలతోటి ఈసీఐకి నిరూపించగా ఈ ఎన్నికల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మా ఫ్యామిలీకి కల్పించి మాకు ఓటు వేసేలా చేశారు. మేము ఓటు వేసి డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మా యొక్క హక్కుని వినియోగించుకున్నాము. అయితే ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, ఈరోజు ఇప్పటికీ అంటరానితనం రూపం మార్చుకుని ఇప్పటికీ సజీవంగానే ఉంది సమాజంలో. మేము కోరుకునేది మాకు న్యాయం చేయండి అనో ఇంకోటి ఏదనో కాదు, ఈ అన్యాయాన్ని గుర్తించమని సమాజాన్ని కోరుకుంటున్నాం. మాకు సిఓ గారు స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ అండి, సిఆర్పిఎఫ్ బలగాలతోటి మా ఫ్యామిలీ మొత్తానికి మా ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్ళి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వేయించి మళ్ళీ ఇంటికి భద్రంగా తీసుకొచ్చి డ్రాప్ చేశారు. మా ఫ్యామిలీ 5 మెంబర్స్ అండి, మేము 5. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.